కీదేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు. ఆ విధంగా తేజోమయంగా అమ్మ ప్రకాశిస్తున్నది. ఆ సమయంలో ఏ విధంగా ఉన్నది ఆమె అంటే, లోపలున్నవాడేమో నారాయణుడు, ఆమె ఉన్నది చెరసాల. ఎంత ఆశ్చర్యం అండి! చెరసాలలో నారాయణ తేజం తల్లి గర్భంలో ఉందిట. ఎలా ఉన్నదంటే, మూర్ఖుడి లోపల శారదాదేవి ఉంటే ఎలా ఉంటుందో అదేవిధంగా ఆ పాపాత్ముడైన కంసుని ఇంట చెరసాలలో దేవకీదేవి ఆ విధంగా ఉన్నది అన్నారు. జ్ఞానకలునిలోని శారదయును బోలే ఘటములోని దీపకళికవోలే, కుండలో పెట్టిన దీపంలాగా భ్రాత ఇంట నాక పడియుండే దేవకీ కాంత విశ్వగర్భగర్భయగుచు. విశ్వగర్భగర్భ అంటే విశ్వాన్నతట్టి తన కడుపులో పెట్టుకున్న వాడిని కడుపులో పెట్టుకుందండి అమ్మ. అందుకు విశ్వగర్భగర్భయగుచు. ఈ స్థితిలో అక్కడ ఈమె అష్టమ గర్భంలో ఉన్న సమయం దగ్గర నుంచి కూడా ఆ మహానుభావుడు కంసుడు ఉన్నాడే, ఆయన గారికి మనసులో లేదండి. అక్కడి నుంచి ఆయనకి విశ్రాంతి అనేది లేదు, కంటి మీద కునుకు లేదు. అతడు పడుతున్న అవస్థని వర్ణిస్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచే మనకి కృష్ణ కథలో భక్తి యోగంలోకి ప్రవేశిస్తున్నాం. కంసుడు ఒక పెద్ద యోగి, సామాన్యుడు కాదు. ఎందుకంటే మామూలుగా అయితే కృష్ణుడు వచ్చి కంసుడిని చంపి ఉంటే కంసుడు మరణించేవాడు, కృష్ణుడి చేత చంపబడినందుకు గాను ఒక ఉత్తమ గతికి వెళ్ళేవాడేమో తప్ప సంపూర్ణమైన మోక్షం వచ్చేది కాదు. ఇది బాగా రహస్యం. యోగంతో మరణించిన వాడికే మళ్ళీ జన్మరాహిత్యంతో కూడిన మోక్షం లభిస్తున్నది. ఇది దీనిలో ఉన్న విశేషం. వీడు యోగి కావాలి. యోగి అంటే అర్థం ఏమిటి? యోగి అంటే నిరంతర 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 ధ్యానమే యోగం. నిరంతర ధ్యానం యోగం. ఎప్పుడూ అదే తలంచుకోవడమే యోగం. అలాంటి యోగ స్థితిలో కానీ మరణించితేనే వాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని తర్వాత ఇంకా మనకు అర్థమవుతుంది. కంసుడు ఒక యోగి. ఆ యోగం పరమాత్మే కల్పించాడు. ఎలాగో చూడండి. ఆకాశవాణి మాటతో మొదలైంది యోగం. ఈమె అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుందని చెప్పిన దగ్గర నుంచి ఆయన గారి చింతనంతా దాని గురించే అక్కడ మొదలైందండి. కృష్ణుడు పుట్టక ముందే కంసుడు మనసులో పుట్టేశాడు. ఆయన అతను పుడతాడు, నన్ను చంపుతాడని భయంతోనే ఉన్నాడు. భయం కాస్త యోగంగా మారింది. ఆ యోగం ఇప్పుడు చూడండి ఎలా యోగిగా మారిపోయాడు, చూపిస్తున్నాడు ఇక్కడ. శ్రవణ రంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు అది హరిపలుకని యాలకించు, అక్షి మార్గమున ఎయ్యది చూడబడు అది హరిమూర్తిగానోపునంచు చూచు, తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతము అనుచు కలగు, గంధమ్ములేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచు అదరు, పలుకులెవ్వియైన పలుకుచో హరిపేరు పలుకుబడియననుచు భ్రమసి పలుకు, తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరి తలపులనుచు అలుగ తలచు. దీన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అందుకే భాగవత కథ వినేటప్పుడు ఒక ప్రత్యేకమైన హృదయంతో వింటే అడుగడుగున మాధుర్యం మనకు కనిపిస్తుందండి. శ్రవణరంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు, చెవికి ఏ శబ్దం వినమన్నా ఆ విష్ణువు పిలుస్తున్నాడేమో చూస్తున్నట్ట. అంటే అష్టమ గర్భంలో ఉన్నవాడు వచ్చే మావా అని పిలుస్తున్నాడేమో అనిపిస్తుంది అతనికి మాటికి. పైగా ఎవరైనా దూరం నుంచి వస్తూ కనిపిస్తే ఆ విష్ణు అలాగం అసలే మాయావి కదా, దూరినట్టే గర్భంలో దూరి అందులోంచి బయటకు వచ్చి నన్ను సంహరించడానికి వస్తున్నాడా అనిపిస్తోందట. తిరుగుతున్నప్పుడు ఏ గడ్డి పరక తగిలినా ఆ విష్ణు వచ్చి చేత్తో అలా కొట్టాడా అనిపిస్తోందట. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు ఆ నారాయణుడు ధరించినటువంటి వైజయంతి, వనమాల, తులసి ఇత్యాది మాలికల యొక్క వాసన ఏమో అని భ్రమ కలుగుతోంది అతడికి. అంతేకాదు ఒక్కొక్కప్పుడు మాట్లాడుతూ నేను పొరపాటు విష్ణువు పేరుగానే పలికేనా అనుకుంటూ విష్ణువు పేరు పలుకుతున్నట్టు. ఈ విధంగా ఇలాగా అతడికి తెలియకుండా విన్నా, కన్నా, అన్నా, కదులుతున్నా, ఏమి చేస్తున్నా అతడి స్మరణంతో ఏమైపోయిందండి? నారాయణమయమైపోయింది. అదే యోగం అంటే. ఎలా కంటిన్యూ చేస్తున్నాడో యోగాన్ని చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇలాగ చింతన చేస్తూ అతడున్నాడు. సరిగ్గా శ్రావణ మాసం వచ్చింది, బహుళ అష్టమి గడియలు రాబోతున్నాయి. ఈ లోపల గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి బ్రహ్మాది దేవతలు ఆ చెరసాలలో దివ్యమైన అదృశ్య తేజో రూపాలతో సూక్ష్మదేహాలతో వచ్చారట. అంతమంది దేవతలు చెరసాల్లోకి వచ్చారా అంటే నారాయణుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళక తప్ప దేవతలకి. నారాయణుడే చెరసాల్లో ఉన్న తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవతలు రావడంలో ఆశ్చర్యం ఉంది. ఆ దేవతలందరూ కూడా అక్కడ నారాయణ్ణి అత్యద్భుతంగా స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడి నుంచే మనకు భాగవతంలో కృష్ణ స్తుతులు మొదలవుతాయండి. ఈ స్తోత్రాల్ని కేవలం భగవంతుని పొగిడేటువంటి అక్షరాలని కాకుండా వీటిని కానీ మనం ఒక పరిశీలనతో పరిశోధనా దృష్టితో చూస్తే ఇందులో కూడా బోలెడంత తత్వం మనకి బయటపడుతుంది. అయితే
అలాంటివన్నీ మనం పరిశీలించుకుంటూ వెళితే కృష్ణతత్వానికి ఒక సంవత్సర కాలం కావాలి సుమారుగా. కనుక ఇప్పుడు అది సాధ్యం కాదన్న విషయం ముందు తెలుసుకుని క్లుప్తంగా ఆ స్తోత్రాన్ని చెప్పుకుందాం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. మొట్టమొదటి మాటే ఎవరు స్తోత్రిస్తున్నారో మర్చిపోకూడదు. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాలతో 4 వేదాలని పలికేవాడు, 4 వేదముల సారం తెలిసినవాడు గనక వేదసార గర్భితమైన వేదవేద్య స్థుతి, వేదవేద్యుడైన పరమాత్మని అంత అద్భుతంగా స్తుతిస్తున్నాడు. సత్యవ్రతుడు, నారాయణుడు సత్యవ్రతుట. వ్రతము అంటే దీక్షగా చేసే ఒక పని అండి. స్వామి ఏ పని చేసినా అలా చేస్తాడు, అది సత్యమే అవుతుంది. సత్యము అంటే వ్యర్థము కానిది అని అర్థం. ఈ సత్యం అనే మాట అనేక రకాలుగా వాడాడు ఇక్కడ. సత్యం అనే దానికి అన్నము, ప్రాణము, ఆదిత్యుడు అని 3 అర్థములు ఉన్నాయి. సత్యం అనే మాటకి వైదిక అర్థాలు నేను చెప్తున్నాను ఎంత కూడా. అన్న, ప్రాణ, ఆదిత్య రూపమైన వాడు అని ఒకటి. అలాగే సత్యము అంటే ఏది ఉండడం వల్ల మనమంతా ఉన్నామో అది సత్యం అని అర్థం. అంటే ఒకటి పరమాత్మ స్వరూపము, 2 పంచభూతములకు సత్యములని పేర్లు. ఎందుకంటే సృష్టిలో అనేక మార్పులు కలుగుతున్నప్పటికీ పంచభూత తత్వములు మారవు, మళ్ళీ సృష్టిలో ఇవే కొనసాగుతూ ఉంటాయి. అందుకే ఈ పంచభూతములకు కూడా సత్యములని పేర్లు. కనుక ఇక్కడ వాడిన సత్యం అనే శబ్దాన్ని ఆయా సందర్భానికి అనుగుణంగా తీసుకొస్తూ మొత్తం విశ్వరహస్యమంతా ఈ స్తోత్రంలో పెట్టాడు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం. త్రిసత్యం అంటే 3 కాలముల్లో ఉన్నవాడు అని అర్థం. త్రిసత్యం, త్రికాలాల్లో ఉండేవాడు ఆయన. త్రికాలాల్లో అంటే భూతంలో ఉన్నది వర్తమానంలో ఉండదు, వర్తమానంలో ఉన్నది భవిష్యత్తులో ఉండదు, కానీ 3 కాలాల్లో ఉండేవాడు ఆయన. అందుకే త్రిసత్యం. ప్రతి మాట ఇంత జాగ్రత్తగా పెట్టారు. దీని పోతన గారు అందులో ఉన్న అర్థాలను తీసుకుని చాలా అందంగా ఇచ్చారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని భూతంబులైదును పుట్టుచోటగువాని సత్యస్య యోనిం అనే మాట ఉన్నది. అంటే సత్యమునకు కారణమైన వాడు అని అర్థం. ఇక్కడ సత్యం అంటే పంచభూతాలు, ఈ పంచభూతాలకు ఆధారమైన వాడు అని అర్థం. అందుకు భూతమ్ములైదును పుట్టుచోటగువాని 5 భూతమ్ములం నమరువాని. పంచభూతముల యందు పరమాత్మ చైతన్యం లేకపోతే అవి జడములుగానే ఉంటాయి. అవి చేతనాత్మకంగా ఉన్నాయి అంటే ఈయన అందులో ప్రవేశించడం కారణంగానే. 5 భూతంబులు అనగిన పిమ్మట బరగువానిని. పంచభూతములు నశించిన తర్వాత కూడా ఉండేవాడు. అటువంటి సత్యభాషణము సమదర్శనంబు జరుపువాడు. ఇక్కడ సత్యము అంటే సమదర్శనము అని చెప్పారు. అంటే అన్నిటి యందు పరబ్రహ్మని చూడడమే అదే సత్యస్థితి. ఆ పరబ్రహ్మ సర్వమును సమదృష్టితో చూసేవాడు. సమం సర్వేషు భూతేషు అని చెప్పినట్లుగా అటువంటి పరమాత్మని నేను ఆశ్రయిస్తున్నానని మొదలుపెట్టారు. ఇలా ఈ స్తోత్రమంతా కూడా తత్వగర్భితంగా ఉంటుంది. ఒక 2 చక్కటివి ఇందులో చెప్తున్న పద్యాలను చెప్పుకుని, పుట్టువు లేని నీ కభవా పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందు అవిద్యత చుట్టుచునుండు గాని నిన్ను చుట్టునిదింబలె పొంత నుండియున్ చుట్టగలేమి తత్క్రియల చొక్కని ఎక్కటివవుదు ఈశ్వరా. జీవులు మాయ చేత నేను పుడుతున్నాను, నేను చస్తున్నాను, నేను పెరుగుతున్నాను ఇలాంటి భ్రమలకు లోనై నిరంతరం అదే చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? పుట్టడం, చావడం, పెరగడం, ఈ చచ్చుచు పుట్టుచును మరల చర్విత చర్వణులైన వారు అవుతూ ఉంటారు. కానీ నీ యొక్క పుట్టుక అటువంటిది కాదు. ఎందుకంటే నువ్వు మాయని నియంత్రణ చేసి పుట్టినట్లు కనిపిస్తావు, కానీ నువ్వు పుట్టేవాడివి కావు. ఇలాంటి పుట్టుకలు నువ్వు ఇప్పటికి ఎన్నో పొందేవయ్యా. నువ్వు ఎందుకు? జగతిని ఉద్ధరించడానికై. గురు పాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గుణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారంబు వారింపవే. గురుపాఠీనమవై జలగ్రహమవై అంటే ఇక్కడ చెప్పుకున్నది మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, హయగ్రీవ, పరశురామ ఇత్యాది అనేక అవతారములెత్తి ఎలాగ జగత్తును ఉద్ధరించేవో ఇప్పుడు మళ్ళీ అవతరించవయ్యా అని నమస్కారం చేసి గర్భగతుడైన విష్ణువుని స్తోత్రించి అప్పుడు ఆ తల్లికి నమస్కారం పెడుతున్నట్టండి. ఇక్కడ ఎవరు? బ్రహ్మాది దేవతలు. దేవకీదేవిని దేవతలు నమస్కరిస్తున్నారు. ఎందువల్ల? మనం ఏదైనా ఆలయం పక్కన వెళ్తూ ఉన్నప్పుడు ఆలయానికో నమస్కారం చేస్తాం. ఎందుకు చేస్తామండి? ఆ లోపల భగవంతుడు ఉన్నాడు గనుక. అలాగే ఇప్పుడు ఈమె ఆలయంలో ఉంది, ఈమె గర్భ గుడిలో నారాయణుడు ఉన్నాడు గనుక ఈమెకు నమస్కారం చేస్తున్నారు. తల్లిని యుధరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసుచే భయం ఇంత లేదు నిజంబు. అతడు త్వరలో పుడతాడమ్మా,
నీ కంసుడి వల్ల భయం లేదు అని దేవతలు చెప్తున్నారు. ఎందుకంటే అందరి భయాలు పోగొట్టడానికి అవతరిస్తున్న స్వామి గనక నీకు భయం లేదు, భయమే లేదు. ఎందుకంటే మేము కూడా భయం లేకుండా ఉంటున్నాం ఈయన అవతారం వల్ల. మాకెల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగన్ అనే విధంగా బ్రహ్మాది దేవతలు నమస్కరించి వారు నిజధామములకు చేరిన తర్వాత శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి వేళ స్వామి అవతరిస్తున్నాడు. అందరూ ఆ దివ్య భావాన్ని ఒక్కసారి భావించండి. స్వామి అవతరిస్తున్న సుస్థితిలో వాతావరణంలో ఒక అద్భుతమైన మార్పు కలిగిందిట. భాగవతం చెప్తున్నప్పుడు ఒక్కొక్క ఘట్టాన్ని ఎప్పుడో జరిగిన ఘట్టం ఇప్పుడు తలచుకుంటున్నాం అనడం కాదు, ఇప్పుడు ఆ ఘట్టం జరుగుతోంది అని భావించాలట. ఆ ఘట్టం యొక్క ఫలములేవో ఆ శ్రవణం చేసిన చోట కలుగుతాయట. అందుకే భాగవత కథాశ్రవణ యజ్ఞాలు ఎక్కువ చేయడం ఎందువల్ల అంటే లోకక్షేమం కోసం. ఇప్పుడు కృష్ణావతారం జరుగుతున్నప్పుడు ఏ విధంగా పంచభూతములు శాంతిస్తున్నాయో చెప్తున్నారు ఇక్కడ. అశాంతిమయంగా ఉన్నటువంటి ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో భారతదేశానికి సనాతన ధర్మానికి క్షేమం కలగాలి అని ఈ గీతా జయంతి రోజున మనం పరమాత్మని ప్రార్థిద్దాం. గోవిందుని దివ్యావతారాన్ని స్మరించడం చేత మన ధర్మానికి మన దేశానికి హిందూ మతానికి క్షేమం కలుగ్గాక అని ప్రార్థిస్తూ సంకల్పిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని మనస్సులో ఇప్పుడు దర్శిద్దాం. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోష నముల మేఘంబులురిమి గ్రహతారకలతోడ గగనంబురాజిల్లి దిక్కులు మిక్కిలి తెలివితాల్చె కమ్మని చల్లని గాలి మెల్లన వీచె హోమానలంబు చెన్నొంది వెలిగే కొలకులు కమలాలి కులములై సిరినొప్పే ప్రవిమలతో ఎలై పారె నదులు వరపురగ్రామ ఘోషయై వసుదయొప్పి విహగరవ పుష్ప ఫలముల వెలసె వనములు అలరు సోనలు కురిసిరై యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా దేవదేవుని దేవకీ దేవి కనగా. దేవకీదేవి దేవదేవుని కంటున్న సమయంలో సముద్రములు స్వచ్ఛములే ప్రశాంతంగా ఉన్నాయి, మేఘములు మంగళధ్వనులతో మారుమ్రోగుతూ ఉన్నాయి, గగనముల్లో గ్రహతారకలు శుభస్థితుల్లో ఉన్నాయి, దిక్కులు తేటగా ఉన్నాయట. దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే శశి ఒడిచే కళ్ళు శంభులు విడిచే దిశల దేవతలు దిగుళ్ళు విడిచే అంటారు ఇక్కడ అన్నమాచార్య. శశి ఒడిచే అప్పుడు అర్ధరాత్రి చంద్రబింబం కనిపిస్తోందిట. కలుషంబులు విడిచే సృష్టిలో కల్మషమనేది లేని వాతావరణం. దిశల దేవతలు దిగుళ్ళు విడిచే వాళ్ళందరిలో దిగుళ్ళు పోయే అటువంటి పరమపావనమైన వాతావరణం ఏర్పడినది. విహగరవ పుష్ప ఫలముల వెలసె వనములు, వనములు కూడా శోభలుగా ఉన్నాయి. వృక్షములు యందు పువ్వులలో తమకు తెలియకుండానే మకరందం స్రవిస్తోందిట. ఎందుకంటే పంచభూతముల యందు వ్యాపించిన పరమాత్మ అవతరిస్తున్నప్పుడు పంచభూతములకు కూడా శాంతి కలుగుతున్నది. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాది కాంతలానందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్. మొరసె వేల్పుల భేరుల్ దేవదుందుబులు గగనంలో మారుమ్రోగుతూ ఉండగా దివ్య దర్శనం కలిగినటువంటి గంధర్వులు అప్సరసలు చారణులు కిన్నెరలు ఇత్యాదులందరూ కూడా కృష్ణావతార మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు గగన వీధిలో. సుతుగనె దేవకి నడురేయి అతి శుభగతి తారలను గ్రహంబులు ఉండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. తల్లి అర్ధరాత్రి కన్నది, అమ్మ కన్నదిట. ఇక్కడ నిజంగా కన్నది అనే మాట సరిగ్గా సరిపోతుందండి. కన్నది అంటే చూసినది అని. కృష్ణ పరమాత్మ గర్భంలో ఉన్నప్పటికీ భాగవత ప్రకారంగాను విష్ణు పురాణ ప్రకారంగా మనం పరిశీలించినప్పటికీ గర్భంలోంచి రాలేదుట ఆయన. గర్భంలో ఉండడం లీల, ఎదురుగా కనబడ్డట్టండి. అదే ఆశ్చర్యం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అనడంలో విశేషం. సాక్షాత్ దిగొచ్చాడు ఆయన. అలా ఉన్నవాడు ఉన్నట్టు తను తాను ప్రకటించాడు. సర్వాంతర్యామైన పరమాత్మ తను తాను ప్రకటించుకుంటున్నాడు. ఎలా ప్రకటిస్తున్నాడు అంటే మూలంలో చెప్తారు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్ఘ వైఢూర్య కిరీట కుండల త్విషాపరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. వసుదేవుడు ఎదురుగా చూస్తున్నట్ట. ఎలా కనబడుతున్నాడు చూడండి. తమ అద్భుతం. ఇక్కడ వ్యాసదేవుడు ఈ పద్యాన్ని ఎంత చక్కగా నడిపాడంటే
బాలుడు కనబడ్డాడు అని మొదలు పెట్టకుండా తం అద్భుతం అన్నాడు. ఇక్కడ తం అద్భుతం, ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆవిర్భావమే అలౌకికమైన ఆవిర్భావం. అందుకే తం అద్భుతం అనే మాట వేశారు. ఇక్కడ తం అనేది తచ్చబ్దాన్ని ఇక్కడ చెప్పిస్తున్నాడు. తత్ సవితుర్వరేణ్యంలో తత్శబ్దం, అనిర్వచనీయమైన పరబ్రహ్మ అని చెప్పడం తం అనే మాటలో. అలాంటి పరబ్రహ్మ ఆవిర్భవించడం ఒక అద్భుతం, అది ఆశ్చర్యం. అందుకే తమ్ అద్భుతం. అద్భుతం అంటే పరమాత్మయేనండి, ఇంకెవరిది కాదు. సృష్టిలో అద్భుతం పరమాత్మ ఒక్కడే. అందుకే ఆశ్చర్యవస్ పశ్యతి కశ్చిదేనం అని ఉపనిషత్తు మనకు చెప్తున్నది. అలాంటి అద్భుతమైన తత్వము బాలకం, బాల రూపంలో ఉంది. బాలుడంటే మామూలు లౌకిక బాలుడుగా ఉన్నాడా? అంబుజేక్షణం, పద్మముల వంటి నేత్రములతో ఉన్నవాడు, 4 చేతులతో ఉన్నట్ట. ఆ 4 చేతుల్లోని శంఖచక్ర గదా పద్మములు ధరించి ఉన్నాడు. వక్షస్థలంలో శ్రీవత్స లాంఛనము శోభిస్తూ ఉండగా, కౌస్తుభమణి వేలాడుతూ ఉండగా పీతాంబరము ధరించి ఉన్నాడు. పీతాంబరం ధరించిన ఆ శరీరం ఎలా ఉందంటే సాంద్రపయోద సౌభగం, మంచి నీటితో కూడిన మేఘంలా ఉన్నట్టండి. నీలమేఘశ్యాముడని సాంద్రపయోద సౌభగం, చిక్కనైనటువంటి మబ్బులాగా ఉన్నట్టండి. స్వామి మేఘశ్యాముడు, ఆ చల్లదనం అక్కడున్నది. మన యొక్క జన్మల తాపాల్ని పోగొట్టేటువంటి మేఘశ్యాముడటు. అటువంటి సాంద్రపయోద సౌభగం, శరీరమంతా అన్ని ఆభరణములతో శోభిల్లుతున్నది. ఆ ఆభరణముల విశేషం చెప్తున్నాడు. మహార్ఘ వైఢూర్య కిరీట కుండల త్విషాపరిష్వక్త సహస్ర కుంతలం, ఒకవైపు కిరీటము ఒకవైపు కుండలములతో శోభిల్లుతున్నాడు. ఇన్ని అలంకరించినప్పటికీ ఆ జుట్టు చాలా ఒత్తుగా ఉందిటండి. ఆ ఒత్తైన జుట్టు ఈ కిరీటం పెట్టుకున్నప్పటికీ కనిపిస్తున్నది చెవుల దగ్గర అక్కడ. అలాంటి కేశవుడు గోచరించాడు. ఉద్దామ కాంచంగద కంకణాదివి, దివ్యములైన అలంకారములతో శోభిల్లుతున్నటువంటి ఆ స్వరూపాన్ని దర్శించాడు వసుదేవుడు. ఇదే పుట్టుకయే ఆశ్చర్యం. అందుకే అన్నమయ్య అంటారు, పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు, సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. అన్నమయ్యను కూడా ఇక్కడ ఎందుకు తెచ్చుకున్నామంటే, అన్నమయ్య రచించిన కృష్ణ కీర్తనలు ఎవరైనా జాగ్రత్తగా ఓపిగ్గా ఒక ఆర్డర్గా కూర్చితే అన్నమయ్య భాగవతం తయారవుతుంది. అంత అద్భుతంగా రచించాడు ఆయన. పుట్టుకకే చాలా రచించాడండి. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతోనుదయించే శ్రీకృష్ణుడిదివో అన్నారు ఇక్కడ. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతోనుదయించే, సర్వవిధములైన శోభలతో ఉదయించే శ్రీకృష్ణుడిదివో అంటారు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి. మరొక సువ్వి పాటలో కూడా కృష్ణ జననాన్ని చాలా చక్కగా చెప్పారండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే అన్నాడు. ఇది అన్నమయ్య కవిత్వంలోని గొప్పతనం. దేవకి దేవి